లాగాలి దీనికి అవుతుండాలి. ఫ్రెండ్స్ నా వెనకతల చూడండి ఒకసారి, అతను అనమాట రెడీ అవుతున్నాడు, మా మాయ గారు అనమాట. మంగిల్ కత్తి అంటారు. సో నాకు కూడా ఈ సాంప్రదాయాలు అయితే చాలా కొత్తగా అనమాట, వింతగా ఉంది. గిరిజన ప్రాంతాల్లో పెళ్ళి అనమాట ముఖ్య పాత్ర పోషిస్తారనమాట. వీరిని మంగిల్ కత్తి అని పిలుస్తారు. ముందున రెడీ అవుతున్నారు చూడండి ఈ వింత సాంప్రదాయం. మా ఒక లైక్ చేయి మన వీడియోకి. ఇతను ఒక ముఖ్య ఉద్దేశం ఏమిటంటే పెళ్లి కూతురికి ఆపోజిట్ అనమాట. పెళ్లి కూతురిని ఆట పట్టించడం కోసం అయితే పెళ్లి కొడుకు అన్నయ్య గాని లేకపోతే తమ్ముడు గాని ఈ విధంగా అయితే మంగిల్ కత్తి రూపంలో రెడీ అవుతారు. లాగాలి దీనికి అవుతుండాలి. ఫ్రెండ్స్ అక్కడ పెళ్లి జరుగుతుండగా ఇలాగైతే మంగిల్ కత్తిని అయితే తీసుకొస్తారనమాట, ఊరేగింపు మంచం మీద పెట్టుకొని. సో ఇది చాలా చాలా సరదాగా ఉంటది. సో అట్లాగనే ఈ యొక్క ఆచారాలు సాంప్రదాయాలు మీకు ఎలా అనిపించో కింద కామెంట్ పెట్టండి. అలాగే మన వీడియో లైక్ చేసి షేర్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. आंध्रा बाटे बोल बाटा मैं फोन फोन एटा से काइटा एटा दरफोन दरफाना दूसरा 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 नहीं बटो ऐसी दूसरा के केंतार दूसरा वैसी माइंड रो इति सरो जाय को रईसी नाइड 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 नहीं फिर नाइड नंबर बताई दो बाबू 833180442 हेलो हां आई पानी दरकार हां दरकार नहीं మీకు వస్తుంది और बढ़िया रात అసలే ఇప్పుడు ఒడియాతో ఏం పని ఉన్నది? इतने से देख बार से అది కాదు, हम తెలుగులో కళ్యాణే తెలుగులో కళ్యాణే మొత్తం కవరింగ్ చేయాలి. కవరింగ్ చేయట్లేదు, అదే నాకు నచ్చట్లేదు. కొద్దిసేపు మన వాళ్ళంతా అనమాట మంగళ కత్తితో అయితే చిన్నగా ఆడుకున్నారు. సో ఇప్పుడైతే ఆ పెళ్లి కూతురు దగ్గర వెళ్తున్నారు అనమాట. సో అక్కడ ఎలా ఉంటుందో చూపిస్తాను మీకు ఫ్రెండ్స్. చాలా చాలా బాగుంటుంది అనమాట ఈ యొక్క ఆచారము. ఇప్పుడైతే వెళ్తున్నాము.
అయితే పెళ్లి కూతురు పెళ్లి కొడుకు అనమాట నీళ్ళు పోసాక సైలోడే అనే డెమ్స్ ఆడతారు ఫ్రెండ్స్. ఆడిన తర్వాత అయితే వీళ్ళు ఏది అడిగితే అది ఇవ్వాలన్నమాట ఈ ఆచారం ప్రకారం. ఇప్పుడైతే ఒక కుండ మడ్డికల్లు ప్లస్ తర్వాత అరటిపళ్ళు లేదంటే గొర్రె కూడా అడిగితే గొర్రె కూడా ఇస్తారు, కానీ కొన్ని ఊర్లు అనమాట ఆచారం ప్రకారం గొర్రె ఇస్తారు లేదంటే లేదనమాట. అయితే ఇది అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్ గడ్డకైతే వెళ్ళేసి ఆ ఉంగరాల ఆట ఆడతారు అనమాట. సో పెళ్లి కొడుకు పెళ్లి కూతురు సైడ్న వెళ్ళేసి అనమాట. ఈ విధంగా కొన్ని ఆచారం అయితే కొన్ని ఊర్లో కొన్ని ఆచారం ప్రకారం పెళ్లి కొడుకు గడ్డకెళ్ళేప్పుడు ఒక కర్రయు తాడు పట్టుకుని వెళ్తాడు అనమాట. కర్రతో తాడుకు జరుపుతుంటే పెళ్లి కూతురు తీసి పెడుతూ ఉండాలి. ఇప్పుడైతే గడ్డకైతే రావడం జరిగింది. సో ఇక్కడైతే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఉంగరాల ఆట ఆడతారు. మరి ఇరుక్కు ఇది ఉండాలిరా. ఎక్కురా దొరికితే ఆడికి మట్టికున్నారు దొరికింది. ఇప్పుడైతే గడ్డలో ఉంగరాలాట ఆడేశారు. ఇప్పుడు పెళ్లి కొడుకు కర్రన్న ఆ తాడనమాట వెనక్కి తల ఇలా జరుపుకుంటూ వెళ్తుంటే పెళ్లి కూతురు అన్నమాట తీసుకొని వెళ్ళాలా. సో అదైతే ఈ ఆచారం. ఫ్రెండ్స్ అక్కడ కర్ర జరిపినప్పుడు పెళ్లి కూతురు తరపున వాళ్ళు అక్కగానే చెల్లిగానే అయితే కర్రలా వేయాలి. సో పెళ్లి కూతురు వేయకపోయినా పర్లేదు, ఆ కర్ర మాత్రం పెళ్లి కొడుకు ఇలా జరుపుతూనే ఉండాలా పడేసుకుంటూ. అయితే 2-3 అడుగులు ముందుకెళ్ళాక తాడు పడేయాలా. అప్పుడు తర్వాత పెళ్లి కూతురు తరపున ఆ తాడుని మళ్ళీ వేస్తుంటారు అనమాట. ఫ్రెండ్స్ నాకు తెలిసిన వరకు ఈ వీడియో చేశాను. ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.